పరీక్షకు వెళ్లిన విద్యార్థి కాలిన గాయాలతో శవమైన ఘటన రాజమండ్రిలో కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? ఎగ్జామ్కు వెళ్లిన బీటెక్ స్టూడెంట్ శవం ఎలా అయ్యాడు? చంపేసి డెడ్ బాడీని కాల్చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా? రాజమండ్రిలో స్టూడెంట్ డెత్ మిస్టరీ ఏంటి? అక్టోబర్ 29 శనివారం సాయంత్రం. స్థలం రాజమండ్రిలోని నిర్మానుష్య ప్రాంతం. కాలిన గాయాలతో శవం ఒకటి కనిపించడం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో కనిపించిన శవం చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం ఎవరిదని ఆరా తీశారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి శివ వెంకటేష్ డెడ్ బాడీగా గుర్తించారు. యలపర్తి శివ వెంకటేష్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. రాజమండ్రిలోని రైట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. 4 సబ్జెక్టులు తప్పడంతో సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. పరీక్ష రాసేందుకు శుక్రవారం ఇంట్లోంచి బయలుదేరాడు. అంతే, ఆ తర్వాత తిరిగి రాలేదు. సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడం, సెల్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు 29వ తేదీ ఉదయం కడియం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం రాజమండ్రి అర్బన్ ఎస్పీ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతంలో వెంకటేష్ శవమై కనిపించాడు. ఎస్పీ కార్యాలయం సమీపంలోని శ్రీరాంపురం వెళ్లే రహదారిలో రోడ్డు పక్కన తుప్పల్లో ఓ బైక్ ను చూశారు స్థానికులు. సమీపంలోనే ఓ మృతదేహాన్ని పందులు తినటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అప్పటికే వెంకటేష్ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహం అతనిదేనని అనుమానించి వెంకటేష్ కుటుంబ సభ్యులు బంధువులకు సమాచారం ఇచ్చారు. కాలేజీకి వెళ్లిన బిడ్డ కాలిపోయి శవమై కనిపించడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మా ఓడంతా చాలా కామ్ బాయ్ అండి. అలా మాకు ఏ గొడవలో అలాంటి గొంతులు ఇష్టం ఉండదండి. ఏదైనా డబ్బు గురించి తీసుకెళ్లారా అంటే ఏ కిడ్నాప్ చేసి ఆ డబ్బుని ఇచ్చేద్దామండి, అంతే తప్ప మాకు అలా కుర్రోడు కంటే ఎక్కువ కాదు కదండి డబ్బు. పెట్రోల్ పోసి నిప్పండించిన గాయాలతో వెంకటేష్ చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష కోసం కాలేజీకి వెళ్లిన వెంకటేష్ కొన్ని గంటల్లోనే శవమై కనిపించడం కలకలం రేపుతోంది. వెంకటేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎస్పీ కార్యాలయం వెనకే జరిగిన ఈ దారుణం రాజమండ్రిలో సంచలనంగా మారింది. ఈ మర్డర్ మిస్టరీలో కొత్తగా బయటపడ్డ లక్కీ డిప్ స్కీమ్ కోణం ఏంటి? కుటుంబం కళ్యాణ మండపం వివాదంలో ఉండటం ఈ చావుకు కారణమా? ఎందుకీ ఆ విద్యార్థి హత్య, ఆత్మహత్య అన్ని అనుమానాలే. ఏం జరిగిందో తేల్చేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. శివ వెంకటేష్ మృతిపై పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీటెక్ ఫెయిల్ అయిన శివ వెంకటేష్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఖాళీగా ఉండకుండా 4 డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీక్లీ లక్కీ డ్రా బిజినెస్ నిర్వహిస్తున్నాడు. 6 నెలలుగా స్కీమ్ నడుపుతూ డ్రాలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. అయితే ఈ వ్యాపారం ఒక్కడే నిర్వహించాడా లేక స్నేహితులతో కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ నడిపాడా అన్నది తేలాల్సి ఉంది. డబ్బుల పంపకాల విషయంలో తేడా వచ్చిందా లేక డ్రా తగిలిన వారికి గిఫ్ట్లు ఇచ్చే విషయంలో ఏదైనా వివాదం ఉందా అన్న అనుమానాలున్నాయి. ఎవరెవరు ఈ స్కీమ్ నడిపారు అని ఆరా తీస్తున్నారు పోలీసులు. స్కీమ్ గురించి కుటుంబ సభ్యులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరో కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. దుళ్లలో కొత్తగా నిర్మించిన ఆర్యవైశ్య కళ్యాణ మండపం విషయంలో సంఘ పెద్దలతో వెంకటేష్ కుటుంబానికి వివాదం ఉంది. నిర్మాణానికి సంబంధించి ఖర్చుల వ్యవహారంలో స్పష్టత లేక సామాజిక వర్గ పెద్దలతో వివాదం నడుస్తోంది. వెంకటేష్ హత్యకు ఈ వివాదం ఏవైనా కారణమా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. తమ కుమారుడికి గాని తమ కుటుంబానికి గాని ఎలాంటి వివాదాలు లేవని, అయినా ఎందుకు ఇంత దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పెరిగేవాడు కాదని, ఇది ఖచ్చితంగా హత్యనని అంటున్నారు. వెంకటేష్ ను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కాలిపోయిన వెంకటేష్ మృతదేహం దగ్గర లభించిన సెల్ ఫోన్, ఇతర వస్తువుల ఆధారంగా క్లూ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దుళ్ల గ్రామంలో ఇంటి నుంచి బయలుదేరిన వెంకటేష్ నేరుగా కాలేజీకి వెళ్లాడా లేక ఎవరి దగ్గరికైనా వెళ్లాడా, వెంకటేష్ ఒక్కడే వెళ్లాడా, అతని వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయంపై దృష్టి పెట్టారు. హైవేపై ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఫోన్లో చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు అని తెలుసుకునేందుకు కాల్ రికార్డ్స్ ను విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటే చనిపోవడానికి ముందు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పి ఉండేవాడని అనుకుంటున్నారు. ఎవరికీ ఫోన్ చేయకపోవడంతో ఇది హత్యనని బలంగా నమ్ముతున్నారు.
ఎస్పీ కార్యాలయం వెనుకున్న నిర్మానుష్య ప్రాంతం గురించి వెంకటేష్ కు తెలిసి ఉండకపోవచ్చని, ఎవరైనా హత్య చేయడం కోసమే అక్కడకు తీసుకెళ్లారని భావిస్తున్నారు. ఉన్నానా లేదా అన్నట్టుగానే ఉంటాడు అబ్బాయి. అబ్బాయి అని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటిది అంత సీనే ఉండలేదండి అబ్బాయికి అండి. అబ్బాయి ఒకవేళ ఒంట్లో కాముగా ఉండొచ్చేమో తప్పండి, చేసుకునేంత మనిషి కాదండి అబ్బాయి. అలాంటి అబ్బాయి ఏం కాదండి. నాకు అదేండి, అంతే ఎవరో చంపేశారండి అంతే తప్ప ఆడు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వాడికి లేదండి. అలాంటి ఆలోచన కూడా ఉండదండి. అలా చేసుకునే ఆలోచన లేదు, అలా అవసరము లేదు. అది ఎందుకు చంపేశారో దారుణంగా కిరాతకంగా చంపేశారండి. అనుమానాలన్నీ చూస్తుంటే వెంకటేష్ ది హత్యనన్న క్లారిటీ వస్తోంది. కానీ చంపింది ఎవరన్న దానిపై ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో సస్పెక్ట్ డెత్ మిస్టరీగా మారింది. హత్య చేసినట్టయితే ఒకరితో సాధ్యం కాదని, కనీసం 3-4 ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. లక్కీ డిప్ స్కీమ్, కళ్యాణ మండపం వివాదంతో పాటు ప్రేమ వ్యవహారం, స్నేహితులతో గొడవల కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.